హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. వీడియో వచ్చేసి మనకి రీఫర్బిష్డ్ మొబైల్స్ గురించి. సో చాలామంది ఏంటంటే మనకి వింటూ ఉంటారనమాట ఈ రీఫర్బిష్డ్ మొబైల్స్ గురించి. అలాగే మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. సో దీంట్లో మనం చూస్తూనే ఉంటాం. అసలు ఏంటి రీఫర్బిష్డ్ మొబైల్స్, దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే వీటి గురించి అయితే మనం ఈరోజు వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అసలు మనకి రీఫర్బిష్డ్ మొబైల్స్ అంటే ఏంటి? సో అసలు రీఫర్బిష్డ్ మొబైల్స్ అంటే ఏదైనా మీరు ఒక మొబైల్ కొంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు మీ యొక్క ఓల్డ్ మొబైల్ అయితే ఎక్స్చేంజ్ ఇస్తారు కదా. సో ఎక్స్చేంజ్ ఇచ్చిన మొబైల్ ఏమైనా డిఫాల్ట్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదంటే హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే మనకి రీటైలర్ ఉన్నారో సో వాళ్ళు రీప్లేస్ చేసే పార్ట్స్ని మళ్ళీ తిరిగి తక్కువ రేటుకి అయితే అమ్ముతారనమాట. సో వాటిని మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి రీఫర్బిష్డ్ మొబైల్స్ కింద అయితే మనకి అమ్ముతూ ఉంటారు. అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటి అండ్ దీనివల్ల నష్టాలు ఏంటి కూడా మనం చూద్దాము. ఫస్ట్ మనం బెనిఫిట్స్కి వచ్చేస్తే తక్కువ ప్రైస్కి వస్తుంది ఫస్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్త మొబైల్ అయితే మన చేతికైతే వస్తుంది అనమాట. సో మనకి ఎటువంటి యూజింగ్ సంబంధించిన విషయాలు కానీ, లేదంటే అన్వాంటెడ్ బ్లోట్వేర్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఒక కొత్త మొబైల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. బెనిఫిట్స్ మాట్లాడుకుందాం కదా, మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి అయితే వచ్చేద్దాం అనమాట. ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఎవరు వాడారో తెలియదు. సో ఎంతవరకు గుడ్స్ కండిషన్లో ఉందో లేదో తెలియదు. ఇంకోటి దానికి వారంటీ ఉంటుందో లేదో తెలియదు. సో ఈ విధంగా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం అనమాట. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే, మీరు ఒకవేళ మొబైల్ కావాలి అని ఒకవేళ తీసుకుంటే కనుక ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వారంటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనం ఏ వెబ్సైట్ నుంచి కొంటున్నాము, సో దాంట్లో మనకి రిటర్న్ పాలసీ ఉందా లేదా, సో ఇలాంటివి కూడా మనం ఇంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోలన్ మొబైల్స్ అనమాట. అంటే మనకి చాలా మంది ఏంటంటే తెలియకుండా మొబైల్స్ రాప్ చేసి అమ్మేయడం, లేదంటే ఎవరిదైనా మొబైల్ దొరికినా మనకి బ్లాక్ అమ్మేయడం అనమాట. సో ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి మొబైల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదనమాట రీపబ్లిష్డ్ మొబైల్స్ గురించి. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను నా ఒపీనియన్ అయితే నేనైతే షేర్ చేసుకుంటాను అనమాట మీతో. సో రీఫర్బిష్డ్ మొబైల్స్ కొనాలా లేదా అని. సో నన్ను అడిగితే మాత్రం అయితే కొనొద్దని చెప్తాను. ఎందుకంటే మీరు ఆ మొబైల్స్ ఎంతైనా ఉండండి, ఇంకో 5,000 to 10,000 వేసుకుంటే మీకు ఒక కొత్త మొబైల్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువనే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో. సో అదైతే మీరు మైండ్లో అయితే పెట్టుకోండి అనమాట, ఏదైనా ఒక రీఫర్బిష్డ్ మొబైల్ కొందాం అనుకుంటే కనుక. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా రీఫర్బిష్డ్ మొబైల్స్ గురించి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ సాయి, సైనింగ్ ఆఫ్.